ఆపరేషన్ పోలో 109 గంటల్లో ఒక రాజ్యం ఎలా తలవంచింది? ది హిస్టారికల్ థ్రిల్లర్. స్వాతంత్ర్యం రాని ఒక స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్టు 15, 1947. భారతదేశం మొత్తం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ సంబరాలు చేసుకుంటోంది. ఢిల్లీ ఎర్రకోట నుండి జవహర్లాల్ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటూ ప్రసంగిస్తున్నారు. కానీ సరిగ్గా భారత గుండె భాగంలో దక్కన్ పీఠభూమి మీద ఉన్న ఒక విశాలమైన ప్రాంతంలో మాత్రం ఆ సంబరాలు లేవు. అక్కడింకా చీకటి రాజ్యమేలుతోంది. అక్కడి ప్రజలకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ ప్రాంతమే హైదరాబాద్ సంస్థానం. భారతదేశం మధ్యలో ఉంటూ భారతదేశంలో కలవనని భీష్మించుకు కూర్చున్న ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏలుబడిలో ఉన్న ప్రాంతమది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతూ మీ ఇష్టం, ఇండియాలో కలవండి లేదా పాకిస్తాన్లో కలవండి, లేదంటే స్వతంత్రంగా ఉండండి అని ఇచ్చిన ఆప్షన్ని అడ్డం పెట్టుకుని ఒక కొత్త దేశాన్ని సృష్టించాలనుకున్నాడు నిజాం. కాని కేవలం 13 నెలల తరువాత సెప్టెంబర్ 13, 1948న మొదలై కేవలం 5 రోజుల్లో 109 గంటల్లో ఆ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు భారత సైన్యం ముందు మోకరిల్లేలా చేసిన ఆ ఆపరేషనే ఆపరేషన్ పోలో. దాని వెనుక ఉన్న రక్తచరిత్ర, రాజకీయ చదరంగం మరియు రజాకార్ల అరాచకాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. నిజాం మొండితనం ఒక కల, ఒక భ్రమ. ఆనాడు హైదరాబాద్ సంస్థానమంటే కేవలం హైదరాబాద్ నగరం మాత్రమే కాదు. ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, ఔరంగాబాద్, నాందేడ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, గుల్బర్గా, రాయచూర్ కలిపి దాదాపు ఇటలీ దేశమంత విస్తీర్ణంలో ఉండేది. దాని పాలకుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన దగ్గర ఉన్న సంపద చూస్తే కళ్ళు చెదిరిపోయేవి. పేపర్ వెయిట్గా 185 క్యారెట్ల జాకబ్ డైమండ్ వాడేవాడు అంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ఒక కల ఉండేది, హైదరాబాద్ను స్విట్జర్లాండ్ ఆఫ్ ఆసియాగా మార్చాలని. ఆయనకు ఇండియాలో కలవడం ఇష్టం లేదు. అలాగని పాకిస్తాన్లో కలవడం భౌగోళికంగా సాధ్యం కాదు, ఎందుకంటే చుట్టూ ఇండియానే ఉంది. అందుకే స్వతంత్ర హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. పాలకుడు ముస్లిం, కాని 85% ప్రజలు హిందువులు. ప్రజల మనసులో భారతదేశంలో కలవాలనే కోరిక బలంగా ఉంది. ఈ కోరికను అణచివేయడానికి నిజాం నమ్ముకున్న ఆయుధమే. ఈ కథలో అసలైన విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖాసిం రజ్వీ. అప్పటికే మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ MIM అనే సంస్థ నిజాంకు మద్దతుగా ఉండేది. దానికి అధ్యక్షుడిగా వచ్చిన లాయర్ ఖాసిం రజ్వీ నిజాం పాలనను కాపాడటానికి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారుచేశాడు. వాళ్లే రజాకార్లు. రజాకార్ అంటే ఉర్దూలో వాలంటీర్, స్వచ్ఛంద సేవకుడు అని అర్థం. కానీ వాళ్లు చేసింది సేవ కాదు, మారణహోమం. 1947 చివరలో మొదలై 1948 వరకు రజాకార్లు గ్రామాల మీద పడి చేసిన అరాచకాలు వర్ణనాతీతం. బైరాన్పల్లి మారణకాండ, రైతులు తిరగబడ్డారని ఆ గ్రామాన్ని చుట్టుముట్టి దాదాపు 90 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. ఆడవాళ్లను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించారు. ఊర్ల మీద పడి ఇళ్లను తగలబెట్టడం, ఎదురు తిరిగిన వారిని నరికి చంపడం నిత్యకృత్యం అయ్యింది. రజ్వీ ఎంత అహంకారి అంటే, నేను ఎర్రకోట మీద అసఫ్ జాహీ జెండా, నిజాం జెండా ఎగురవేస్తాను అని ఢిల్లీని సవాలు చేసేవాడు. బంగాళాఖాతం అలలు నిజాం కాళ్లు కడుగుతాయి అని ప్రగల్భాలు పలికేవాడు. నిజాం పూర్తిగా రజ్వీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. రజ్వీకి తెలియకుండా నిజాం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అటు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సరిహద్దు దాటి వేలాది మంది ఇండియన్ టెరిటరీలోకి పారిపోతున్నారు. ఢిల్లీలో ఒక మనిషి ఇదంతా గమనిస్తున్నాడు. ఆయనే భారత ఉపప్రధాని మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. పటేల్కి విషయం స్పష్టంగా అర్థమైంది. భారతదేశం అనే శరీరంలో హైదరాబాద్ ఒక క్యాన్సర్ కణితి లాంటిది. అల్సర్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఇండియా. దీనిని ఆపరేషన్ చేసి తీసేయకపోతే మొత్తం శరీరం, దేశం పాడవుతుంది అని పటేల్ గట్టిగా నమ్మాడు. కాని ప్రధాని నెహ్రూ మాత్రం యుద్ధం వద్దని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని భావించారు. మౌంట్ బాటన్ కూడా అదే సలహా ఇచ్చాడు. దీనివల్ల 1947 నవంబర్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 1 సంవత్సరం పాటు ఎవరూ ఎవరిపై దాడి చేయకూడదు, యథాతథ స్థితి కొనసాగాలి. కాని నిజాం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 1. పాకిస్తాన్కు రహస్యంగా 20 కోట్ల రూపాయల అప్పు ఇచ్చాడు. 2.
అంతర్జాతీయ మార్కెట్ నుండి, పాకిస్తాన్ నుండి ఆయుధాలు తెప్పించుకోవడం మొదలుపెట్టాడు. 3. రజాకార్ల సంఖ్యను 2 లక్షలకు పెంచాడు. హైదరాబాదులో భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్గా ఉన్న కెఎం మున్షి ఎప్పటికప్పుడు పటేల్కి సమాచారం ఇచ్చేవారు. ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోతోంది, శాంతియుత చర్చలు పనికిరావు అని మున్షి మే 1948లో గంగాపూర్ స్టేషన్ దగ్గర భారతీయ రైలుపై రజాకార్లు దాడి చేశారు. ప్రయాణికులను చంపి ఆస్తులను దోచుకున్నారు. నానాస్ దగ్గర భారత సైనికులపై మెరుపు దాడి జరిగింది. ఇక పటేల్ సహనం కోల్పోయాడు. ఒక మీటింగ్లో పటేల్, నెహ్రూ మౌంట్ బాటన్ ఉన్నప్పుడు పటేల్ టేబుల్ మీద గట్టిగా గుద్ది, ఇక చర్చలు చాలు, హైదరాబాద్ను విలీనం చేసుకోవాల్సిందే అని తేల్చి చెప్పాడు. నెహ్రూ కొంత సందేహించినా పటేల్ మొండి పట్టుదల ముందు తలొగ్గక తప్పలేదు. అలా భారత సైన్యానికి పిలుపు వెళ్ళింది. దీనికి పెట్టిన కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో. హైదరాబాద్లో పోలో గ్రౌండ్స్ చాలా ఎక్కువ ఉండేవి, అందుకే ఈ పేరు పెట్టారని అంటారు. నిజానికి దీని అసలు పేరు ఆపరేషన్ కాటర్ పిల్లర్. అంటే గొంగళి పురుగు ఎలాగైతే ఆకును తినేస్తుందో అలా నలువైపుల నుండి హైదరాబాద్ను చుట్టుముట్టడం. ఆ 5 రోజులు సెప్టెంబర్ 13 నుండి 17 వరకు యుద్ధం. మేజర్ జనరల్ జెఎన్ చౌదరి నేతృత్వంలో భారత సైన్యం సిద్ధమైంది. నిజాం సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ నిజాం దగ్గర రజాకార్లు లక్షల్లో ఉన్నా వాళ్ల దగ్గర క్రమశిక్షణ లేదు, సరైన ఆధునిక ఆయుధాలు లేవు. భారత సైన్యం దగ్గర షెర్మాన్ ట్యాంకులు, వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం 2 ప్రధాన దిశల నుండి మొదలైంది. 1. పడమర నుండి సోలాపూర్, పూణే రోడ్. ఇది ప్రధాన దాడి. జనరల్ చౌదరి ఇక్కడి నుండే లీడ్ చేశారు. 2. తూర్పు నుండి విజయవాడ, మచిలీపట్నం. ఇక్కడ నుండి జనరల్ రుద్ర నాయకత్వం వహించారు. డే 1 సెప్టెంబర్ 13, 1948 ఉదయం 4 గంటలకు భారత సైన్యం సరిహద్దులు దాటింది. నల్దుర్గ్ కోట, నాల్దుర్గ్ ఫోర్ట్ చాలా కీలకమైనది. నిజాం సైన్యం ఆ వంతెనను పేల్చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ భారత సైన్యం ఎంత వేగంగా వచ్చిందంటే వంతెన పేల్చే లోపే సైన్యం దాన్ని స్వాధీనం చేసుకుంది. తొలిరోజే నిజాం సైన్యానికి భారీ షాక్ తగిలింది. రజాకార్లు మొదటిసారి ఇండియన్ ఆర్మీ పవర్ చూసి పారిపోవడం మొదలుపెట్టారు. డే 2 సెప్టెంబర్ 14, 1948 ఔరంగాబాద్ పతనం. మరాఠ్వాడా ప్రాంతంలోని కీలక నగరమైన ఔరంగాబాద్ను భారత సైన్యం చుట్టుముట్టింది. మధ్యాహ్నానికి నగరం ఆధీనంలోకి వచ్చింది. మరోవైపు విజయవాడ నుండి బయలుదేరిన సైన్యం సూర్యాపేట వైపు దూసుకుపోతోంది. మూసీ నది వంతెనను రజాకార్లు పేల్చేశారు. కానీ భారత సైన్యం తాత్కాలిక వంతెనలు కట్టి మరీ ముందుకు సాగింది. డే 3 సెప్టెంబర్ 15, 1948 గగనతలం నుంచి దాడి. భారత వైమానిక దళం హాకర్ టెంపెస్ట్ విమానాలు రంగంలోకి దిగింది. బీదర్ ఎయిర్ఫీల్డ్పై బాంబులు వేసి నిజాం వైమానిక శక్తిని జీరో చేసింది. నిజాం సైన్యం మానసికంగా కుప్పకూలిపోయింది. ఖురాన్ మీద ప్రమాణం చేసి యుద్ధం చేస్తాం అని ప్రగల్భాలు పలికిన ఖాసిం రజ్వీ తన అనుచరులను వదిలేసి పారిపోయే మార్గాలను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. డే 4 సెప్టెంబర్ 16, 1948 జహీరాబాద్లో మెరుపులు. భారత సైన్యం ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కేవలం 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహీరాబాద్ దగ్గర జరిగిన యుద్ధంలో నిజాం సైన్యం పూర్తిగా ఓడిపోయింది. నిజాం జనరల్ ఎడ్రూస్కి అర్థమైపోయింది ఇక మనవల్ల కాదు అని. అతను నిజాంకి కబురు పంపాడు, మనం లొంగిపోకపోతే రేపు ఉదయానికి భారత సైన్యం హైదరాబాద్, సికింద్రాబాద్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జరిగే నష్టాన్ని మనం ఆపలేమని. అప్పటి వరకు గాంభీర్యం ప్రదర్శించిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వాస్తవం తెలుసుకుని వణికిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం మంత్రివర్గం రాజీనామా చేసింది. డే 5 సెప్టెంబర్ 17, 1948 విమోచనం ఉదయం. రేడియోలో నిజాం గొంతు వినిపించింది, నా ప్రియమైన ప్రజలారా, నేను కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను. భారత సైన్యం స్వేచ్ఛగా సికింద్రాబాద్లోకి ప్రవేశించవచ్చు. రజాకార్లను నిషేధిస్తున్నాను. ఆ సాయంత్రం బొల్లారంలోని నిజాం గెస్ట్ హౌస్ దగ్గర ఒక చారిత్రక దృశ్యం ఆవిష్కృతమైంది. మేజర్ జనరల్ చౌదరి కారు దిగారు. అక్కడే ఉన్న నిజాం సైన్యాధిపతి ఎడ్రూస్ తన ఆయుధాన్ని దించి సెల్యూట్ చేసి లొంగిపోయాడు. హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి త్రివర్ణ పతాకాలతో భారత సైన్యానికి ఘన స్వాగతం పలికారు. రజాకార్ల పీడ విరగడైంది. ఆఖరి ఘట్టం. తెర వెనుక ఏం జరిగింది? ఆపరేషన్ పోలో పూర్తయిన తరువాత సర్దార్ పటేల్ హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో నిజాం స్వయంగా పటేల్కు స్వాగతం పలికాడు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎవరికీ తలవంచని నిజాం పటేల్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఒక ఐకానిక్ మూమెంట్. కాసిం రజ్వీ గతి ఏమైంది? అతన్ని అరెస్టు చేశారు. జైలు శిక్ష అనుభవించిన తరువాత 1957లో అతను పాకిస్తాన్ వెళ్లిపోవటానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అక్కడ అతను పేదరికంలో అనామకుడిగా చనిపోయాడు. ఎంతమంది చనిపోయారు? సుందర్ లాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో రజాకార్ల దాడులు ప్లస్ పోలీస్ యాక్షన్ సమయంలో జరిగిన ఘర్షణలు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇది చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయం కూడా. చరిత్ర నేర్పిన పాఠం: 5 రోజుల ఆపరేషన్ పోలో కేవలం ఒక యుద్ధం కాదు, అది నియంతృత్వంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం, మత ఛాందసవాదంపై లౌకికవాదం సాధించిన గెలుపు. నేడు మనం హైదరాబాద్లో హైటెక్ సిటీని, మెట్రోను, గ్లోబల్ కంపెనీలను చూస్తున్నామంటే దానికి పునాది 1948 సెప్టెంబర్ 17న పడింది. సర్దార్ పటేల్ ఆనాడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు భారతదేశం మధ్యలో మరో పాకిస్తాన్ ఉండేదేమో. ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదూ. అందుకే సెప్టెంబర్ 17 అనేది కేవలం ఒక తేదీ కాదు, అది మన ఆత్మగౌరవ పతాకం ఎగిరిన రోజు. జై హింద్.